కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భారీ వర్షాలకు నూజివీడు పెద్ద చెరువుకు గండిపడింది. దీంతో పాటు రామిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ క్రమంలో కృష్ణా జిల్లా బాపులపాడు వద్ద NH-16 జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై మరింత సమాచారం కృష్ణా జిల్లా బొమ్మలూరు నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. నూజివీడుకి సంబంధించినటువంటి పెద్ద చెరువు గండిపడటంతో కూడా ఉన్నటువంటి నేషనల్ హైవే ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే బాపులవాడ మండలం బొమ్మలూరు దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవే దగ్గర ఉన్నో ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు వాహనదారులు. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి ఉండాలి? హనుమాన్ జంక్షన్ నుంచి అండి. సుమారు 2 కిలోమీటర్లు మొత్తం వాటర్ తరచూ పుస్తకాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులకు సంబంధించి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి వస్తున్నటువంటి వరద నీరుకి సంబంధించి కూడా హైవేపై ఉంచెత్తడంతో కూడా ఇక్కడ వాహనదారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇటువంటి వాహనానికి సంబంధించి కూడా ఆగిపోయినట్టు పరిస్థితి కూడా ఉంది. చూస్తే కనుక విజువల్లో చూస్తే కనుక హైవే మొత్తం కూడా పూర్తిగా చెరువును తలపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సముద్ర కెరటాలకు సంబంధించినటువంటి వచ్చినట్టుగా కూడా వరదకు సంబంధించి కూడా ఉధృతి కూడా పెరగడంతో కూడా ఎక్కడున్నటువంటి ఏరియాకి సంబంధించినటువంటి వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఇక్కడ వారు ఉన్నారు. ఏమండి, ఎలా ఎంతసేపు నుంచి ఉంది, ఎలా ఏంటండి? నైట్ 12 దాకా ఉన్నాను. 12 నైట్ 12 కాంచి నైట్ 12 కానీ వచ్చిందా? ఎక్కడి నుంచి ఏ ఏరియా నుంచి ఎక్కువ వచ్చింది? నూజివేడు నుంచి ఇక్కడ పెద్ద చెరువు. పెద్ద చెరువు ఇక్కడ నుంచి ఎంత ఉంది? 10 కిలోమీటర్లు అన్న మొత్తం హైవే ఎంత? హైవే నూజివేడికి అక్కడి నుంచి కట్ట దిగి వచ్చింది. మొత్తం అన్న పొలాలు మొత్తం మునిగిపోయినాయి. మా చెరువు ఇది కూడా చెరువు మునిగిపోయింది. చెరువు మునిగే ఇటు వచ్చినాయి అన్న నీళ్ళు. రాత్రి 11 గంటల ప్రాంతం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి హైవే ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి హైవేకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కూడా జల దిగ్బంధంలు ఉన్నట్టు చెప్తారు. చూస్తే కనుక ఎక్కడెక్కడికి పోలీసు అధికారులకు సంబంధించి కూడా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి నీరుకి సంబంధించి కూడా వెళ్ళేందుకు చూస్తే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారికి సంబంధించినటువంటి గండి కొట్టి ఇక్కడ ఉన్నటువంటి నీరు వెళ్ళేందుకు కూడా నీటికి సంబంధించినటువంటి దారికి సంబంధించినటువంటి చేసిన బస్సు కూడా కనబడుతుంది. విజువల్లో చూస్తే కనుక ఎక్కడికే వాహనాలకు సంబంధించి కూడా కొన్ని వాహనాలు ఆగిపోతున్నాయి. పూర్తి స్థాయిలో కొన్ని వాహనాలకు సంబంధించి కూడా వెళ్తున్నటువంటి వాహనాలకు సంబంధించి కూడా సుమారు రాత్రి 11 గంటల ప్రాంతం నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి హైవేకి సంబంధించినటువంటి నీరు కూడా ముంచెత్తడంతో ఇదంతా జలదిగ్బంధంలో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక ఇక్కడ వాహనదారులంతా కూడా ఇక్కడ వాహనానికి సంబంధించినటువంటి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. గంటల మేర ట్రాఫిక్ సంబంధించి చూస్తే కనుక రాత్రి నుంచి కూడా గంటల మేర కూడా చూస్తే కనుక ట్రాఫిక్ సంబంధించినటువంటి జామ్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది. 2 కిలోమీటర్స్ వస్తున్నాయండి. బాగా ఇబ్బంది పడుతున్నాం. బాగా కిందకల్లా పడి భయం వేస్తుంది. ఆగిపోతాయి, ఏ తెప్పలు పడుతున్నాయి, ఆగిపోతాయి అక్కడెక్కడ వాహనాలు కొన్ని. ఇలాగ ఉంది చూడొచ్చు. పూర్తిగా వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. హనుమాన్ జంక్షన్ ప్రాంతం నుంచి కూడా ఏతుందో జంక్షన్ ప్రాంతం నుంచి కూడా హైవేకి సంబంధించినటువంటి నీరు కూడా ఎలాగ ఉందని చెబుతున్నారు. చూస్తే ప్రధానంగా సంబంధించి కూడా ఉదయం నుంచి కూడా రాకపోకలు అయితే స్తంభించాయి. పూర్తి స్థాయిలో అధికారులు కూడా సకాలంలో స్పందించడంతో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులకు సంబంధించినటువంటి నీటి ఏదో వరద నీరుకి సంబంధించి కూడా వరద నీరు అంతా కూడా ఇటు వెళ్ళేటట్టు గండి కొట్టిన పరిస్థితి అయితే కనపడింది. ఈ గండి కొట్టడంతోనే పూర్తి స్థాయిలో కూడా నీరంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. చూస్తే కనుక అటు వాహనాలు చూస్తే కనుక లారీలు కానీ మరేపు కార్లు కానీ చూస్తే కనుక విజువల్లో చూస్తున్నాము. పూర్తిగా పైనకి సంబంధించినటువంటి ఇంజిన్కి సంబంధించినటువంటి పైదాకా కూడా నీరు చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. విజువల్లో కొన్ని వాహనాలు అయితే దారిలో ఆగిపోవడంతో కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. రాత్రి 2 గంటలకి ఓవర్టాప్ అయింది చెరువు దిగి. బొమ్మలూరు దగ్గర సుమారుగా రాత్రి 12 నుంచి ఇప్పటి వరకు ట్రాఫిక్ ఇబ్బందిగానే ఉంది సార్. వాటర్ ఫ్లో వల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఉండడం వల్ల మేము నేషనల్ హైవే సిబ్బంది, మా పీడీ గారు, మా మేనేజర్ గారు అందరూ వచ్చి రోడ్డు మీద క్లియర్ చేస్తున్నాం సార్. 12 నుంచి ఆగిందండి, నైట్ 12 నుంచి. రాత్రి నుంచి కూడా తాము సంబంధించినటువంటి ఇక్కడ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ వాహనాలకు సంబంధించి ట్రాఫిక్ జామ్ అయింది ఏర్పడింది. దీన్ని కూడా ఉదయం నుంచి కూడా తాము నేషనల్ హైవే సిబ్బంది కానీ మరేపు పోలీసు యంత్రాంగం కూడా తమ పూర్తి స్థాయిలో కూడా శ్రమించి ట్రాఫిక్ సంబంధించినటువంటి క్లియర్ చేస్తున్నామని చెప్పి వీరు కూడా స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు వాహనదారులకు సంబంధించి కూడా పూర్తిగా టికెట్లు కానీ మరి చూస్తే కనుక తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. వాహనాలు అయితే కొంత ఆగిపోవడంతో ట్రాఫిక్ అయితే పూర్తిగా జామ్ అవుతున్నట్టు పరిస్థితి కూడా కనబడుతుంది. విజయ్ కుమార్ రాజు, సాక్షి టీవీ, బొమ్మలూరు నుంచి.